భగవంత్ కేసరి ఇటువంటి బ్లాక్ బస్టర్ ప్రపంచమంతా తెలుసు. నటసింహ నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారు. తండ్రి పాత్రలో అదరగొట్టేశారు. కాబట్టి ఇప్పుడు అవార్డుల పంట పండింది. భగవంత్ కేసరికి సైమా అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా వచ్చింది. మా అంచనా ప్రకారం నంది అవార్డు కూడా రావచ్చు. కాకపోతే నంది అవార్డులు ఇవ్వటం లేదు. నంది అవార్డు ఇస్తే మాత్రం ఉత్తమ నటుడిగా నటసింహ నందమూరి బాలకృష్ణ, ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి నిలుస్తాయి, ఆ అవార్డులు వస్తాయి అని. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా పండగ చేసుకుంటుంది. ఎందుకంటే రాబో ఎన్బికే 109, ఆ తరువాత నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమా, ఇక దేవర 26 దిగుతుంది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు, ఇలా వరుసపెట్టి 2024-25 నందమూరి నామ సంవత్సరమే. ఆ తర్వాత వచ్చేటప్పటికి నటసింహ నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2, BB4, ఇలా వరుసపెట్టి సినిమాలు లైనప్ వండర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఈ అవార్డుతో దసరా పండుగ ముందే వచ్చిందని అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు పండుగలు ఆరంభించేశారు. సైమా అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి నిలవటంతో ఒకసారి ప్రపంచమంతా ఆనందోత్సాహాలు వెళ్లివిరుస్తున్నాయి. ఇదే విధంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో నటసింహ నందమూరి బాలకృష్ణ నట వారసుడు కుమారుడైన శ్రీ నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్, అటు నందమూరి కళ్యాణ్ రామ్, వీరు వరుసపెట్టి అద్భుతమైన, అమోఘమైన, అఖండమైన సినిమాలు మనకివ్వాలని మనమంతా కోరుకుందాం. మరొకసారి భగవంత్ కేసరి టీమ్ కి మరియు డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడికి, నటసింహ నందమూరి బాలకృష్ణకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.